హలో ఫ్రెండ్స్, మన చరిత్రలో ఒక చీకటి కాలం, అదే రెండవ ప్రపంచ యుద్ధం. అందులో హిట్లర్ నాయకత్వం వహించిన నాజీ సైన్యం గురించి మనం ఎన్నో కథలు విన్నాం. కానీ మీకు తెలుసా, ఆ సైన్యం వెనుక ఓ అసలు గుట్టుంది. వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటూ యుద్ధం చేశారు. అవును, అదే ప్రైవేటీన్ అనే ఒక డేంజరస్ డ్రగ్ వల్ల వాళ్ళు రాత్రి పగలు నిద్ర లేకుండా యుద్ధం చేస్తూ లక్షల మందిని చంపగలిగారు. ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ డ్రగ్ పుట్టుక, హిట్లర్ దీన్ని ఎందుకు వాడాడో అండ్ దాని ప్రభావం ఏమిటో. ఈ వీడియో యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం నేను పదే పదే డ్రగ్ అనే పదాన్ని వాడను, దాని బదులు టాబ్లెట్ అనే పదాన్ని వాడతా. సో మీరు అర్థం చేసుకోగలరేమో. ఫస్ట్, ప్రైవేటీన్ అంటే ఏంటి? ప్రైవేటీన్ అనేది ఒక మెత్ బేస్డ్ డ్రగ్ అనమాట. 1938లో జర్మనీ ఫార్మసీ వాళ్ళు దీన్ని తయారు చేశారు. మొదట్లో దీన్ని శక్తిని పెంచే ఒక ఎనర్జిక్ ట్యాబ్లెట్ లాగా ప్రమోట్ చేశారు. తక్కువ నిద్ర, ఎక్కువ ఫోకస్, హై ఎనర్జీ కలిగిస్తుందని ప్రచారం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ టాబ్లెట్ తీసుకున్నాడు 2 నుంచి 3 రోజుల వరకు వాడొక మనిషి కాదు, ఒక రాక్షసుడితో సమానం. ఎంతమందినైనా చంపగలడు. ఎంత ఫోకస్ ఉంటుందంటే మనం ఊహలక్కన అందదు. ఇలాంటి సీన్సే మనం ఒక సినిమాలో చూసాం. అదే మీరు గుర్తుపట్టుంటారు. ఒకవేళ మీరు ఆ సినిమాని చూస్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ టాబ్లెట్ తీసుకున్న తర్వాతకి మన ఫోకస్ లెవెల్స్ ఎలా ఉంటుందంటే, నువ్వు ఒక గుండు పినిస్తుండగా ఎంతమందిని చంపగలవో ఆలోచించే అంత. సో అంత ఫోకస్ ఉంటుంది. అండ్ సెకండ్, నాజీ సైన్యంలో ప్రైవేటీన్ ఎలా వాడారు? 1940లో వేగవంతమైన యుద్ధంలో ఈ డ్రగ్ కీలక పాత్ర పోషించింది. సైనికులకు ప్రైవేటీన్ టాబ్లెట్లు ఇచ్చేవారు. పీల్స్ ఆఫ్ కరేజ్ అనే పేరుతో సైనికులకు ప్రైవేటీన్ టాబ్లెట్లు ఇచ్చేవారంట. ఒకసారి టాబ్లెట్లు తీసుకుంటే 2 నుంచి 3 రోజులకు నిద్ర అవసరం ఉండదు. అండ్ తినకపోయినా బాధపడరు. మానసిక ఉల్లాసం ఉంటుంది. ఫ్రాన్స్ పై యుద్ధ సమయంలో లక్షల టాబ్లెట్లు పంపిణీ చేశారంట ఈ జర్మనీ ఫార్మసీ వాళ్ళు. అండ్ డ్రైవర్స్, పైలట్స్ అండ్ ఈ సోల్జర్స్ అందరూ దీన్ని వాడేవారంట. హిట్లర్ స్వయంగా ఈ టాబ్లెట్ని వాడా? హిట్లర్కి వ్యక్తిగత డాక్టర్ ఉండేవాడంట. అతను హిట్లర్కు రోజు మిక్స్ చేసిన ఇంజెక్షన్లు ఇస్తూ ఉండేవాడు. ఇందులో స్పీడ్, కొకేన్ వంటి పదార్థాలు ఉండేవి. హిట్లర్ మానసికంగా తీవ్రంగా ఆసక్తి గలవాడిగా మారిపోయాడు. ఆయన శరీరం భాష, నిర్ణయాలు, కోపం ఇవన్నీ డ్రగ్స్ ప్రభావమే అని చరిత్రకారులు చెప్తున్నారు. ప్రైవేటీన్ వల్ల జరిగిన దుష్ప్రభావాలు: మొదట్లో ఇది బాగానే పనిచేసింది, తర్వాత కొన్ని పరిణామాలు ఎదురయ్యాయి. అందులోనే ఇల్యూజినేషన్ అంటే లేని వస్తువుని ఉందని ఊహించుకోవడం, అండ్ హృదయం సడన్ గా వేగంగా మారటం, ఆత్మహత్య భావనలు, ఇలాంటివి చాలా సిమ్టమ్స్ వచ్చాయంట. అండ్ లాస్ట్, వాడకం ఆపిన తర్వాత నరకం. చాలా మంది సైనికులు మానసికంగా బలహీనులయ్యారు. చివరికి మద్యపానం, ఇతర డ్రగ్స్ వైపు మొగ్గు చూపారు. జర్మనీలో స్పీడ్ లెగసీ. యుద్ధం తర్వాత జర్మనీలో ప్రైవేటీన్ బ్యాన్ చేశారు, కానీ అనేక సంవత్సరాలుగా అక్రమంగా అందుబాటులో ఉంటుంది. ఇటీవల కాలంలో ఇది క్రిస్టల్ మెత్ అనే రూపంలో తిరిగి వచ్చింది. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? టాబ్లెట్స్ తాత్కాలికంగా పనికొచ్చిన చివరికి శరీరాన్ని, మనసును నాశనం చేస్తాయి. హిట్లర్ సైన్యం ఎన్నో విజయాలు సాధించింది, కానీ చివరికి ఏమైంది? ఓడిపోయింది. ఈ టాబ్లెట్స్ వల్లే మానవత్వం లేకుండా పోవడానికి కారణం. మనం చరిత్ర నుండి నేర్చుకోవాలి. శరీరం శక్తి కన్నా మానసిక ఆరోగ్యమే ముఖ్యం. ఇది హిట్లర్ సైన్యం వెనుకున్న అసలు రహస్యంగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు యుద్ధం కోసం డాక్టర్లే టాబ్లెట్లు ఇచ్చిన సమయం అది. కానీ ఇప్పుడు ప్రపంచం మారింది. మీరు ఎప్పుడు మీ హెల్త్ మీద శ్రద్ధ వహించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటివి కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మళ్ళీ కలుద్దాం ఇంకొక ఆసక్తికరమైన వీడియోతో. అండ్ మీరు చూస్తున్నారు ఆర్సీ ఫ్యాక్ట్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మనకు 70 సబ్స్క్రైబర్సే ఉన్నారు. సో ఇంత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేసినా ఎవరు సపోర్ట్ చేయట్లేరు. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్.